అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ బోనం. ఫ్రెండ్స్, సినిమా హీరోయిన్లు చీరలు కట్టుకొని ఫంక్షన్కి రావాలి అని ఒక సినీ నటుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీని మీద కొంతమంది యాంకర్లు, అలాగే సింగర్లు, సినిమా హీరోయిన్లు, అలాగే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా స్పందించడం, మహిళా కమిషన్ కూడా స్పందించి సుమోటోగా విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో కొందరు చెబుతున్న అభిప్రాయాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మహిళలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే చర్చ జరుగుతోంది. మహిళల వస్త్రధారణ మీద ఎవరికి వారు జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అయితే ఆ నటుడు చెప్పింది ఏమాత్రం తప్పు కాదు, ఆయన సదుద్దేశంతోనే చెప్పారు అని కొంతమంది. మహిళలని ఎలా జడ్జ్ చేస్తారు, వారిని మీరెలా డిక్టేట్ చేస్తారు, ఎవరి వస్త్రధారణ వారిది, ఎవరిష్టం వారిది అని మరికొంతమంది. ఇలా రెండు వర్గాలుగా, రెండు గ్రూపులుగా విడిపోయి రెండు వేర్వేరు అభిప్రాయాలనైతే ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ అసభ్యత అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే ఉందా? సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తే కనుక ఎంత హద్దులు మీరి వల్గారిటీ ఉంటుందో అర్థమవుతుంది. సినిమా అయినా కొంతవరకే దాంట్లో పరిమితి ఉంటుంది, కానీ సామాజిక మాధ్యమాల్లో ఆ పరిమితి అనేది ఏమాత్రం లేదు. సినిమాల్లో ఒక హీరోయిన్ లేదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా ఒక ఐటెం సాంగ్లో మాత్రమే మనకి కొంతవరకు వల్గారిటీ అనుకోవచ్చు, లేదా మన ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామో అలాంటి వస్త్రధారణ అయితే ఉండే అవకాశం ఉంది. కానీ సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా అసభ్యతని ప్రచారం చేస్తున్నారు. ఎంతగా అంటే కుటుంబంతో కలిసి సినిమాను చూడలేమేమో అనే ఉద్దేశంతో ఏ సర్టిఫికెట్ ఎలా అయితే ఇస్తున్నారో ఆ ఏ సర్టిఫికెట్ యూట్యూబ్ ఛానల్కో లేదంటే ఇన్స్టా రీల్స్కో ఇవ్వాల్సి వస్తే సరిపోదండి, ప్లస్ 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 లాంటివి ఏమన్నా ఇవ్వాలేమో, అంత ఘోరంగా ఉన్నాయి. మరి దీనికి ఎవరు అడ్డుకట్ట వేస్తారు? మా వస్త్రధారణ మా ఇష్టం అని చెప్తున్న చాలామంది మహిళామణులు సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్నది ఏంటి? వారు ఎలాంటి వస్త్రధారణని వారి సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేస్తున్నారు? స్వేచ్ఛ ఎంతవరకు? మగవాళ్ళ ఆడవాళ్ళ అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ప్రతి మనిషి ఇలా ఉండాలి, ఈ ప్రదేశంలో ఇలా ఉండడమే కరెక్ట్ అని కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్నే ధరించి రావాలని అక్కడ మనకి బోర్డులు అయితే పెడుతున్నారు. అసలు దేవాలయానికి వెళితే సాంప్రదాయ దుస్తులు ధరించి రాకపోతే లోపలికి పంపించము అని చెప్పాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? అంటే మనలో మనకి నియంత్రణ లేదు. మనం గుడికి వెళ్తున్నామా, బడికి వెళ్తున్నామా, ఫంక్షన్కి వెళ్తున్నామా, లేదంటే రోడ్డు మీదకి వెళ్తున్నామా, షాపింగ్కి వెళ్తున్నామా, ఇంకెక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నాం అనే నియంత్రణ, కనీస విజ్ఞత, అవగాహన మనకి లేకపోవడం వల్ల వేరెవరో చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. మనకే తెలుసుంటే, ఆ విజ్ఞత మనకే ఉంటే ఒకరి చేత చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. ఇక్కడ మహిళల పురుషుల అనే భేదం లేదు. ఎవరైనా సరే వస్త్రధారణ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. అది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. అయితే సందర్భాన్ని బట్టి మీరు చీర కట్టుకుని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయమని ఎవరూ చెప్పరు. అదేవిధంగా ఒక శుభకార్యానికి వస్తున్నప్పుడు ఒట్టి నిక్కరు వేసుకురావడానికి కూడా ఎవరూ స్వాగతించరు. మీ డ్రెస్సులు మీ ఇష్టం, అది ఎవరైనా కావచ్చు. కానీ సందర్భాన్ని బట్టి, అక్కడి వేడుకను బట్టి, అవసరాన్ని బట్టి మీ వస్త్రధారణ ఉంటే ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం రాదు. అలాగని మీరు ఇవే డ్రెస్సులు వేసుకోండి, ఇలాగే ఉండండి అని చెప్పడం కూడా ఖచ్చితంగా తప్పే. మనం ఎవరు చెప్పడానికి? ఆ చెప్పే విధానంలో కూడా వాడకూడని పదాలు,
మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది వారి కుసంస్కారానికి నిదర్శనం. ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారో వారు సెలబ్రిటీలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు భాషని అదుపులో పెట్టుకోవాలి. ఎదుటివారి మనసుని నొప్పించేలా, మహిళలు కానీ పురుషులు కానీ వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పనే భావించాలి. అయినప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు, దాన్ని సమర్థించుకుంటూనే ఉన్నారు. ఎందుకు సమర్థించుకుంటున్నారు? మీరు మాట్లాడింది తప్పు అనే విషయాన్ని మీరు గుర్తించి తీరాల్సిందే. అదే సమయంలో మనం ఎందుకు మాట పడుతున్నాం, అసలు మాట పడాల్సిన అవసరం మనకేంటి, మనం ఎలా ఉంటున్నాం అనే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా కొంతమందిపై ఉంది. ఈ విషయంలో తప్పులు ఒప్పులు అనేవి పక్కన పెడితే సమాజం మనల్ని ఏ రకంగా గౌరవిస్తోంది, ఏ రకంగా చూస్తోంది, మనం సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నాం, భావితరాలకి మనం ఏ విధంగా రోల్ మోడల్గా నిలుస్తున్నాం అనే విషయాల్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సోషల్ మీడియా కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, మీ వస్త్రధారణ మీ ఇష్టం అని చెప్పడం వల్ల మీకు కానీ లేదంటే సమాజానికి కానీ వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కానీ మీ వస్త్రధారణ ఇలాగే ఉండాలి అని చెప్పడం కూడా తప్పే అవుతుంది. ఈ రెండు విషయాల్లో ఎవరు మాట్లాడకపోవడమే మంచిది. కానీ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పెట్టుకుని సందర్భానుసారం, సమయానుసారం వస్త్రధారణ ఉండాలి అని తెలుసుకుంటే అసలు ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి వివాదాలు కానీ రావడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో మహిళలు చేస్తున్న వికృత చేష్టలను తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద నియంత్రణ లేదనే ఒకే ఒక కారణంతో విచ్చలవిడితనం పెరిగిపోయి అది నేటి తరానికి, భవిష్యత్ తరానికి పెను ముప్పుగా వాటిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత మన ప్రభుత్వాల మీద ఉంది, అలాగే స్వీయ నియంత్రణలోనూ ఉంది. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరూ తమను తాము మార్చుకుని మలుచుకోవలసిన సందర్భం ఆసన్నమైంది. మన దేశం హిందూ సాంప్రదాయానికి పుట్టినిల్లు. ముఖ్యంగా మన తెలుగు లోగిళ్ళు సంస్కృతి ప్రతిబింబాలు. మన వేష భాషలు కానీ ప్రపంచానికి మార్గదర్శకాలు. వాటిని ఆధునీకరణ పేరుతో నాశనం చేయకండి. ఎవరి వస్త్రధారణ మీద వారికి స్వీయ నియంత్రణ ఉండాలి, సమయం సందర్భాన్ని బట్టి మసులుకోవాలి అని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వల్గారిటీని పెంచి పోషిస్తున్న ప్రేక్షకులు కూడా దీనికి బాధ్యులే. మంచి వీడియో పెడితే ఎంతమంది చూస్తున్నారు, మంచి విషయం చెప్తే ఎంతమంది వింటున్నారు. కానీ ఎవరో ఒక మహిళ కనిపించిన విధంగా, చూపించిన విధంగా చిట్టిపొట్టి బట్టలు వేసుకుని ఒక చిన్న వీడియో పెడితే దాన్ని నిమిషాల్లోనే వైరల్ చేస్తున్నారు. లక్షలు కోట్లలో వ్యూస్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? అలా చేస్తేనే చూస్తున్నారు, అలా చేయాల్సిన అవసరం మాకు అందుకే వస్తోంది అనే వారు కూడా ఉన్నారంటే దానికి కారకులు ఎవరు? అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులదే ఆ తప్పు. మీరు మంచి వీడియోలను ప్రమోట్ చేయండి, మంచి మాటలని వినండి. వల్గారిటీని, అసభ్యతని చూపించే వీడియోలని బాయ్కట్ చేయండి. అలాంటి వీడియోలని రిపోర్ట్ చేయండి. ఇది అసభ్యకరమైన వీడియో అని రిపోర్ట్ చేయండి. అప్పుడు అలాంటివి చేయాలంటే కూడా ఆలోచిస్తారు, వెనకడుగు వేస్తారు. మార్పు అనేది ఏ ఒక్కరిలో వస్తే సరిపోదు. పురుషులు, మహిళలు, సమాజం అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యతను ఎరిగి మసులుకోవాలి. ప్రతి ఒక్కరూ సంప్రదాయాల్ని, సంస్కృతిని గౌరవించాలి. మనల్ని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకునేలా మన నడవడిక ఉండాలి. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప సంపద మన సంస్కృతి.
దానిని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. పాశ్చాత్య సంస్కృతిని వద్దు, అభివృద్ధిని అందిపుచ్చుకోవద్దని ఇక్కడ ఎవరు చెప్పడం లేదు. కానీ ఆ పేరుతో మితిమీరిన అసభ్యతని, అశ్లీలతని ఎవరు ప్రోత్సహించవద్దనేది నా మనవి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.